సమాజంలో వివక్షపై తన కీర్తనలతో అవగాహన తీసుకువచ్చిన మహనీయుడు భక్త కనకదాసు అని మంత్రి సవిత అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన అనంతపురంలో భక్త కనకదాసు జయంతి రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించారు. కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవితతో పాటు ఎంపీలు పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ ఫంక్షన్ హాల్లో భక్త కనకదాసు జయంతి ఉత్సవాలు నిర్వహించారు. గత 10-20 సంవత్సరాల నుండి మన వాళ్ళు కూడా అందరితో సమానంగా చదవాలి, విద్యాబుద్ధులు రావాలి, డబ్బులు సంపాదించాలి, ఆర్థికంగా ముందుకు పోవాలి, రాజకీయాల్లో రాణించాలనేటువంటి తలంపుతో ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మనం కూడా అందరితో సమానంగా ఎదగాలంటే చదువుకోవాలి, డబ్బులు సంపాదించాలి, తర్వాత రాజకీయాల్లోకి రావాలి. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం, మా టికెట్లు ఇవ్వండి, టికెట్లు అడుగుదాం, కొట్లాడదాం. మనం కూడా ప్రజల్లో ఉండండి. మన కులమే కాదు, ఇతర కులస్తులతో కూడా స్నేహపూర్వకంగా వ్యవహరించండి. వాళ్ళు మనం అందరూ కూడా కలిస్తే తప్పకుండా విజయాలు సాధిస్తామని సందర్భంగా తెలియదు. ఒకే కులంతో ఏది సాధించేదానికి కాదు.